బాబోయ్ జుట్టు దొంగలు రాత్రిళ్ళు వజ్రాభరణాల దుకాణాలు ఏటీఎంలను కొల్లగొట్టి దొంగలు కోట్ల విలువైన నగదు బంగారాన్ని కొట్టేసే ఘటనలు రోజు ఏదో ఒక రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాము. కానీ ఈసారి కొందరు దొంగలు తమ చోర కళలో వైవిధ్యం ప్రదర్శించారు. బంగారం కొట్టేస్తే దానిని నగదుగా, ఒకవేళ నగదును కొట్టేస్తే నేరుగా వాడుకునే వెసులుబాటు దొంగలకు ఉంటుంది. కానీ చోరీ చేసిన దానిని వెంటనే నగదుగా వాడుకునే అవకాశం లేకపోయినా సరే కొందరు దొంగలు జుట్టుపై కన్నేశారు. జుట్టుపై అంటే వ్యక్తుల తలపై ఉండే జుట్టుపై కాదు, అప్పటికే మొక్కు రూపంలోనో మరేదైనా కారణంగానో తలనీలాలను కత్తిరించగా వాటిని సేకరించిన ఓ వ్యాపారి తన గిడ్డంగిలో భద్రపరిచిగా దానిని దొంగలు చోరీ చేసి ఎత్తుకుపోయారు. కిలోల కొద్దీ జుట్టును చోరా శిఖామణిలు కొట్టేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. దాదాపు 90 లక్షల నుండి 1 కోటి విలువైన జుట్టును కొట్టేసిన వార్త తెలిసిన ఆ గోడౌన్ యజమాని అబోదిబోమని ఏడవడంతో జుట్టు దోపిడీ వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చోరీ విషయం తెలిసి పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. కోటి విలువైన సరుకు ఉందన్న పక్కా సమాచారంతోనే దొంగలు చోరీకి తెగబడ్డారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇటీవల చైనా నుండి వచ్చిన ఒక వ్యాపారి ఈ జుట్టును సరిచూసుకొని మార్కింగ్ వేసి మరీ వెళ్లారని యజమాని వెంకటస్వామి పోలీసులకు చెప్పారు. ఫిబ్రవరి 28 అర్ధరాత్రి పెద్ద కారులో వచ్చిన 6 దొంగలు వెంట తెచ్చుకున్న ఇనప రాడ్లతో గోడౌన్ షట్టర్లను పగలగొట్టి తెరిచి 27 సంచులను ఒక్కొట్టి ఎత్తుకొళ్లడం మొదలుపెట్టారు. ఇది గమనించిన సమీపంలోని ఓ వ్యక్తి ఆరా తీయగా ఈ సరుకంతా మాదే, వేరే చోటుకు తరలిస్తున్నామని దొంగలు తెలుగులో ఏమాత్రం అనుమానం రాని రీతిలో అతనికి చెప్పారని పోలీసులు తెలిపారు. హడావిడిగా కారులోకి ఎక్కించడం, జుట్టు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడం గమనించిన మరో వ్యక్తి వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు ఉడాయించారు. లక్ష్మీపుర క్రాస్ ప్రాంతంలో కేశాల వ్యాపారులు ఎక్కువ. ఈ సరుకు విషయం తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తూ ఉన్నారు. అంతర్రాష్ట్ర కేశాల వ్యాపారంలో ఉన్న వ్యక్తుల హస్తం ఈ చోరీలో ఉండవచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేశారు. ఉత్తర బెంగళూరు ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల కె వెంకటస్వామి అనే వ్యాపారి తన గోడౌన్ను హెబ్బాళ్ ప్రాంతం నుండి లక్ష్మీపుర క్రాస్ అనే ప్రాంతానికి ఫిబ్రవరి 12వ తేదీ మార్చారు. ఇతను కేశాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. కడప, శ్రీకాకుళం ఇలా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలో ఊరూరు తిరిగి జనం దగ్గర జుట్టును కొందరు వ్యక్తులు డబ్బులకు సేకరించిన ఏజెంట్లకు విక్రయిస్తారు. ఆ ఏజెంట్లను జుట్టును వెంకటస్వామి వంటి వ్యాపారులకు విక్రయిస్తారు. అలా తన వద్దకు వచ్చిన జుట్టును వెంకటస్వామి హైదరాబాద్లోని ఒక వ్యాపారికి విక్రయిస్తారు. ఆ వ్యాపారి బర్మాకు ఎగుమతి చేస్తారు. అది ఆ తర్వాత చైనాకు తరలిపోతుంది. అక్కడ అత్యంత గణనీయమైన విగ్గులను తయారు చేస్తారు. భారతీయుల జుట్టుతో తయారైన విగ్గులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అంతటి విలువైన 850 కిలోల జుట్టును ఏజెంట్ల నుండి కొనుగోలు చేసి వెంకటస్వామి తన గోడౌన్లో 27 సంచుల్లో భద్రపరిచారు.